హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కుడుతున్నాను అనమాట. షేప్ పట్టీలు వేస్తున్నాను. ఒకటి కింద పెట్టాలి, ఒకటి పైన షేప్ పట్టీ పెట్టుకోవాలి. ఉల్టా తిప్పుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా 2 కుట్లు ఇలా వేసుకొని ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత షేపు ఎదర ఉన్నాయి కదా, ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. దానిపైన కింద మనకి డాట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం మడిచి కొడతాం కదా, అది కొంచెం అంత మడుచుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఉల్టా తిప్పుకొని ఇంకొక కుట్టు కనుక వేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధానంగా కొత్తవారు ఇలా చూడండి. సేమ్ అది ఎలా కుట్టామో ఇది కూడా అలాగనే కుట్టుకోవాలి. దీనిపైన కూడా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. పైన ఒక కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. మీరు ఉక్స్ పట్టి, కాజా పట్టి వెనక మనము మెడ కట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఆ పీస్ ఉంటుంది కదా, అది కట్ చేసుకొని ముందు నేను కాజా పట్టి వేస్తా ఫ్రెండ్స్. మరి మీరైతే ఫస్ట్ ఏది వేస్తారో కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఇప్పుడు ఉక్స్ పట్టి వేస్తున్నాను అనమాట. పైన మనము ఉక్స్ పట్టి వేస్తాం కదా, అది ముందే సరిపోతుందా అన్నట్లుగా కట్ చేసుకోకుండా ఇలా వేసిన తర్వాత మనం ఉల్టా తిప్పుకుంటాం కదా, ఇలా ఏమన్నా ఉంటే చుంచులు ఉంటే కట్ చేసుకోండి. ఇదిగో ఇలా ఉక్స్ పట్టి నేను చెప్తున్న ఈ విధంగా ఇలా మడత వేసుకొని పైన మడుచుకున్న తర్వాత ఏచులు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నీట్గా మనకి ముక్క మళ్ళీ అతికించుకోకుండా సరిపోతుంది. ఇలా రఫ్ చేసుకుంటే కింద గట్టిగా ఉంటుంది. తర్వాత కాజా పట్టి ఇలా మడత పెట్టుకోండి. దీని మీద 2 స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ముందు వెనక మనం షోల్డర్ జాయిన్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అది ఇదిగో నేను పెడుతున్న విధానంగా పెట్టేసుకొని పైదేమో మంచికి పెట్టుకోండి, కింద కూడా తిరగలు పెట్టుకొని ఇదిగో పైన ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మెడ మీద ఏదన్నా మనం తిప్పేసుకున్నట్లయితే మనకి పైన ఖర్చు దారాలు లేకుండా అలా మడత పెడితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా మడత వేసుకొని పైన షోల్డర్ 2 కుట్లు వేసుకొని జాయిన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ అంతే. ఒకసారి నేను ఈ వీడియోలో చూస్తున్నట్టుగా పెట్టుకొని ఇలా తిప్పుకోండి ఫ్రెండ్స్. పైన ఇలా కనిపించకుండా ఉంటుంది అన్నమాట. షోల్డర్ దగ్గర జాయింట్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి, పైనకి కనిపించవు. మనం వేసే స్టిచ్లు మాత్రమే కనిపిస్తాయి. ఆ విధంగా వేసుకోండి ఫ్రెండ్స్. పాదం మారుస్తున్నా ఫ్రెండ్స్, 1 సైడ్ నెక్ పాదాన్ని మారుస్తున్నాను నేను.
ఇండివిజువల్ పైపింగ్ వేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ అమౌంట్ ఇవ్వరు ఎక్కువ. అందుకని మామూలుగా పాదంతోనే థ్రెడ్ పైపింగ్ ఇలా వేస్తాను నేను. శారీలో కలర్ వైట్ వచ్చిందనమాట. ఇక్కడ వైట్ కలర్ నేను థ్రెడ్ పైపింగ్ ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇలా దారం ఇలా పెట్టుకొని ఇలా వేసుకోవడమే, నీట్గా వస్తుంది అనమాట థ్రెడ్ పైపింగ్. ఇండివిజువల్ పైపింగ్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అయినా డబ్బులు ఇవ్వరు ఫ్రెండ్స్ మాకు ఇక్కడ. ఇలా ఈ పైపింగ్ వేస్తేనే 200 అంటేనే అమ్మో అంతా అంటూ ఉంటారు. కష్టం తెలిసిన వాళ్ళైతే ఇస్తారు ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు అయితే అదో ఇదో ఏదో ఒకటి ఉంటూ ఉంటారు. నేను కుట్టే దగ్గర అయితే ఇంత అమౌంట్ ఫ్రెండ్స్. మరి మీరు కుట్టే ఎంత కుడతారు అనేది కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. మెడ పీసులు కదా ఫ్రెండ్స్, నేను ముందుగానే ఎంత సరిపోతుందా ఎంత అనేది చూసుకొని నేను పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ ఇలా అంటిస్తూ ఉన్నాను మెడకి. లాగకుండా ఇలా చిన్నగా వేసుకోండి ఫ్రెండ్స్. చుంచులు లేకుండా వస్తుంది నీట్గా. లాగుతున్నట్లయితే టైట్గా లాగుతాం కదా, పట్టేస్తూ ఉంటుంది. రౌండ్ కూడా సరిగా తిరగదు. రౌండ్ తిప్పే దగ్గర నీట్గా చిన్నగా వేసుకోండి, రౌండ్ తిప్పేలాగా. ఇప్పుడు మెడకు కూడా ఈజీగా మంచిగా వస్తుంది అన్నమాట. ఇదిగో ఈ వీడియోలో చెప్తున్న విధానంగా చూడండి ఫ్రెండ్స్, చూసి ఇలా వేసుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టి చూసుకోండి ఫ్రెండ్స్, రెండు ఎలా వచ్చాయి అనేది సరిపోను చూసుకోండి. కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంటే కనుక మెడ దగ్గర కొంచెం అంతా మార్జిన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగో నేను లాగకుండా వేస్తున్నా ఫ్రెండ్స్, మీరు కూడా చూసి చిన్నగా నిదానంగా వేసుకోండి. రౌండ్ దగ్గర లాగకుండా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిద్ది అనమాట. లాగకుండా వేస్తే పద్దాకులో ఉప్పదీసి వేసే కన్నా కూడా నిదానంగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేయండి ఫ్రెండ్స్, నీట్గా వస్తుంది. లాగకండి ఫ్రెండ్స్, లాగకుండా వేయండి. ఇలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా బాగా వస్తుంది ఫ్రెండ్స్. దారం కట్ అయింది. ఇలా నీట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇలా వేసుకోండి, చిన్నగా నిదానంగా వేసుకోండి. స్పీడ్గా వేసుకొని ఉప్ప తీసుకుంటా అలా వేస్తే మళ్ళీ అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఫస్టే మంచిగా రావాలి, వీడియోలో చెప్తున్నట్టుగా నీట్గా వస్తే బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్కి వేసుకుందాం ఫ్రెండ్స్. హ్యాండ్స్కి నేను స్ట్రైట్ ముక్కలే తీసుకుంటా ఫ్రెండ్స్. మరి మీరు అయితే ఎలా తీసుకుంటారో చెప్పండి నాకు.